చాలా కాలం క్రితం కాలం నెమ్మదిగా నడిచే రోజుల్లో పచ్చని కొండలు, మట్టి వాసనతో నిండిన పొలాలు, చిన్న చిన్న వంకర వాబిలతో అలరారే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు దీపావళిపురం. దీపావళిపురం అంటే వెలుగుల పండుగ పేరున్నా అక్కడి జీవితాలు అంత వెలుగ్గా ఉండేవి కాదు. వర్షం పడితే ఆనందం, వాన లేకపోతే ఆందోళన. అదే వారి జీవితం. గ్రామంలో చాలామంది కూలి పనులు చేసేవారు. కొంతమంది రైతులు, కొంతమంది చిన్న దుకాణాలు పెట్టుకుని బతికేవారు. అలాంటి గ్రామంలో సూర్య అనే ఒక అబ్బాయి ఉండేవాడు. సూర్య పుట్టుకతోనే ధనవంతుడు కాదు, కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ఇతరుల బాధను గుర్తించేలా ఉండేది. అతని తండ్రి రామయ్య ఒక చిన్న దీపాల దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. మట్టి దీపాలు, నూనె, పత్తివత్తులు అవి మాత్రమే ఆ దుకాణంలో ఉండేవి. పండగల సమయంలో మాత్రమే ఆ దుకాణం కాస్త కళకళలాడేది. మిగతా రోజుల్లో దీపాలకన్నా నిశ్శబ్దమే ఎక్కువగా ఉండేది. సూర్య చిన్నప్పటినుంచే తండ్రికి సహాయం చేసేవాడు. దీపాలు శుభ్రం చేయడం, వత్తులు కట్టడం, దుకాణం ఊడ్చడం అన్ని పనులు ఆనందంగా చేసేవాడు. ఒకరోజు సూర్య తండ్రినడిగాడు, నాన్నా, మన దుకాణంలో అమ్ముడుపోని దీపాలు ఎందుకు పారేస్తాం? రామయ్య నెమ్మదిగా నవ్వి అన్నాడు, అమ్ముడుపోకపోతే అవి ఎవరికీ ఉపయోగపడవు కద నాన్నా. ఆ మాట సూర్య మనసులో ఒక చిన్న గాయంలా మిగిలిపోయింది. ఉపయోగం లేకపోతే వెలుగెందుకుండదు అని అతనాలోచించాడు. అదే రోజు సాయంత్రం సూర్య దుకాణం మూసిన తర్వాత ఒక చిన్న మట్టి దీపాన్ని చేతిలో పట్టుకుని బయటకు వెళ్లాడు. గ్రామం చివర చాలా కాలంగా ఎవ్వరూ పట్టించుకోని ఒక పాత దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఒకప్పుడు గ్రామానికి గుండెలాంటిది. పండగలు, పూజలు, పాటలు అన్నీ అక్కడే జరిగేవి. కాని కాలం మారింది, మనుషుల అలవాట్లు మారాయి. దేవాలయం నెమ్మదిగా మర్చిపోయారు. సూర్య ఆ దేవాలయంలోకి వెళ్లి చీకటిలో నిలబడ్డాడు. చుట్టూ నిశ్శబ్దం, కేవలం గాలి శబ్దం మాత్రమే. అతను దీపాన్ని వెలిగించాడు. చిన్న వెలుగు, చాలా చిన్న వెలుగు. కాని ఆ వెలుగులో సూర్యకి ఒక విచిత్రమైన శాంతి కనిపించింది. ఆ రోజునుంచి సూర్య ప్రతిరోజు సాయంత్రం ఒక దీపాన్ని అక్కడ వెలిగించేవాడు. వర్షమొచ్చినా, ఎండ మండినా, పండగ రోజైనా, సాధారణ రోజైనా అతనా పని ఆపలేదు. గ్రామంలో కొందరు గమనించారు, కొందరు నవ్వారు. ఇంత చిన్న పనిచేసి ఏం మారుస్తావు అన్నారు. కొందరన్నారు, చదువు మీద దృష్టిపెట్టు, ఇది పనికిరాని పనులు అన్నారు. సూర్యమాత్రం ఏమీ అనలేదు, వాదించలేదు. వెలుగు వెలిగిస్తూనే ఉన్నాడు. ఒక రాత్రి భారీ వర్షం పడింది. వాగులు పొంగాయి. చీకటి గ్రామాన్ని కప్పేసింది. విద్యుత్ పూర్తిగా పోయింది. అదే సమయంలో గ్రామానికి బయటనుంచి వస్తున్న ఒక వృద్ధుడు వాగు దాటలేక ఇబ్బందిపడ్డాడు. చీకటిలో అతనికి దారి కనపడలేదు. అప్పుడే దూరంగా ఒక చిన్న వెలుగు కనిపించింది. అది దేవాలయంలోని దీపం. ఆ వెలుగు అతనికి ధైర్యాన్నిచ్చింది. ఆ వెలుగుననుసరించి అతను గ్రామంలోకి చేరాడు. మరుసటి రోజు ఆ విషయం గ్రామమంతా తెలిసింది. అప్పటినుంచి గ్రామస్థులు సూర్యని వేరేలా చూడ్డం మొదలుపెట్టారు. ఒకరోజు ఒక చిన్న అమ్మాయి పూలు తీసుకొచ్చింది. మరో రోజు ఒక రైతు నూనె ఇచ్చాడు. మెల్లగా, నెమ్మదిగా ఆ దేవాలయం మళ్లీ జీవం పొందింది. సూర్య పెద్దవాడయ్యాడు. చదువులో ముందుకు వెళ్లాడు. ఉపాధ్యాయుడయ్యాడు. కాని అతని అలవాటు మారలేదు. ఇప్పటికీ అతను ప్రతిరోజూ ఒక దీపం వెలిగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు అతని విద్యార్థి అడిగాడు, సర్, మీరు ఇంతకాలం ఇదే పని ఎందుకు చేస్తున్నారు? సూర్య చిరునవ్వుతో అన్నాడు, ఎందుకంటే ప్రపంచాన్ని మార్చాలంటే ముందుగా మనసులో ఒక చిన్న వెలుగు వెలిగించాలి. సూర్య మాటలు విన్న ఆ విద్యార్థి చాలాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ మాటలు అతని మనసులో ఒక విత్తనంలా పడిపోయాయి. ఆ రోజు సాయంత్రం విద్యార్థి ఇంటికి వెళ్లి తన తల్లినడిగాడు, అమ్మా, మన ఇంట్లో వాడకుండా ఉన్న దీపముందా? ఆ తల్లి ఆశ్చర్యంగా చూసింది. కాని ఏమీ అనకుండా
ఒక పాత దీపాన్నిచ్చింది. ఆ రాత్రి ఆ పిల్లాడు కూడా దేవాలయానికి వెళ్ళి సూర్య పక్కనే నిలబడి దీపం వెలిగించాడు. సూర్య ఏమీ అనలేదు, కేవలం చిరునవ్వు నవ్వాడు. అది మొదలు ఒక దీపం 2 అయింది, 2 4 అయ్యాయి, 4 10 అయ్యాయి. గ్రామంలో చిన్నపిల్లలు సాయంత్రం పూట ఆ దేవాలయానికి రావడం అలవాటు చేసుకున్నారు. కొంతమంది చదువుకునేవారు, కొంతమంది మౌనంగా కూర్చునేవారు. ఆ దేవాలయం ఇక కేవలం దేవుడి స్థలం కాదు, అది మనసులకు విశ్రాంతి ఇచ్చే చోటు అయ్యింది. కొంతకాలానికి గ్రామంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. వర్షాలు వరుసగా పడలేదు, పొలాలు ఎండిపోయాయి, రైతుల ముఖాల్లో ఆశ తగ్గిపోయింది. గ్రామంలో వాదనలు మొదలయ్యాయి, నిందలు వచ్చాయి, కొంతమంది గ్రామం వదిలి వెళ్లాలని కూడా అనుకున్నారు. అప్పుడు సూర్య గ్రామస్తులందర్నీ ఆ దేవాలయంలోకి పిలిచాడు. దీపాల వెలుగులో అతను నెమ్మదిగా మాట్లాడాడు. మనకు వెలుగు బయటనుంచి రావాల్సిన అవసరం లేదు, మనలో ఉంటే చాలు. ఈ గ్రామం నిలబడింది ఒకరిమీద ఒకరు నమ్మకంతో, అది పోతే వెలుగు కూడా పోతుంది. ఆ మాటలు చాలామందిని కదిలించాయి. అదే రోజునుంచి గ్రామస్తులు కలిసి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నారు. నీటి పొదుపు, పొలాల్లో సహకారం, పేద కుటుంబాలకు సహాయం. మార్పు ఒక్కసారిగా రాలేదు, కాని నెమ్మదిగా, అతి నెమ్మదిగా వెలుగు తిరిగి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత దీపావళిపురం పేరు చుట్టుపక్కల గ్రామాల్లో వినిపించసాగింది. అది వెలుగుల గ్రామం, అక్కడ మనుషులు మనుషుల్లా ఉంటారు అని చెప్పుకునేవారు. సూర్యమాత్రం అప్పటికీ అదే, ఎలాంటి పేరు కావాలని కోరలేదు, ఎలాంటి గౌరవం ఆశించలేదు. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాడు. ఒకరోజు అతని తండ్రి రామయ్య ఆ దేవాలయంలో కూర్చుని కళ్లలో నీళ్లు పెట్టుకుని అన్నాడు, నాన్నా, నేను అమ్ముడుపోని దీపాల గురించి తప్పుగా అనుకున్నాను. సూర్య నెమ్మదిగా అన్నాడు, వెలుగు అమ్ముడుపోవాల్సిన అవసరం లేదు నాన్నా, వెలుగు పంచితే చాలు. ఆ రోజు రామయ్య తన దుకాణంలో మిగిలిపోయిన అన్ని దీపాలను గ్రామానికి ఉచితంగా ఇచ్చాడు. ఆ రాత్రి దీపావళిపురం నిజంగా తన పేరుకు అర్థమయ్యింది. ప్రతి ఇంట్లో దీపం, ప్రతి ముఖంలో వెలుగు. సూర్య వృద్ధుడయ్యాడు, కాని అతని చేతులు ఇంకా దీపం వెలిగించడమే తెలుసు. చివరి రోజుల్లో అతను తన విద్యార్థులకు ఒకటే మాట చెప్పాడు, నేను వెలిగించినది దీపం కాదు, మీరు వెలిగించినది వెలుగు. నైతిక బోధ: ప్రపంచాన్ని మార్చేది అధికారం కాదు, ధనం కాదు, నిరంతరంగా చేసే చిన్న మంచి పని మాత్రమే.